తిన్నా, లేకపోతే కందిపప్పు తిన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటారు. పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో. అది ఈ సమస్య వచ్చిన తర్వాత తింటే ప్రాబ్లమా? లేకపోతే ఎవరు తిన్నా గూడా ఈ ప్రాబ్లమ్ వస్తుందంటారా? అదే అదే పెసరపప్పుని నానబెట్టి, వేపి, నానబెట్టి, కడిగి, చక్కగా బాయిల్ చేసుకున్నాక వెజిటబుల్స్‌తో కలిపి తింటే రాదు. హ్మ్. అలా తినం కదా మనం. పప్పు పప్పుగా తినాలి. హ్మ్. సో, వెజ్జీస్ కూడా మంచిగా బాయిల్ చేసి, సాట్ చేసుకొని, దాంట్లో పెసరపప్పు వేసుకొని, దాల్ తినాలి అనుకుంటే. సో, ఆకుకూర ఎక్కువేసుకొని పప్పు చేసుకోవచ్చు. పప్పు ఓకే. తక్కువేసుకొని. ఆ! ఒత్తి పప్పు మనం ఆ! చేసుకుంటాం. అలా కాకుండా ఎనీ యాహ్! వెజిటబుల్స్ ఆర్ లీఫీ వెజిటబుల్స్ మిక్స్ యాహ్! ఆ! చేసుకోవాలి. అంతే. ఓకే. సో, అలా చేసుకొని తినొచ్చు. అసలు రోజు ఒకటే ఫుడ్ అదే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి 45 డేస్ ఒకటే ఫుడ్ తినిపిస్తాం. హ్మ్. హ్మ్. ఇంక వేరేది తినమన్ను. ఓకే. ఓకే. వాళ్ళకి మార్నింగ్ ఒకటే బ్రేక్‌ఫాస్ట్ పెడతా, మధ్యాహ్నం ఒకటే ఫుడ్ చెప్తా అండ్ నైట్ గూడా ఒకటే ఫుడ్ చెప్తా. ఇలా 45 డేస్ చేసుకొని రమ్మంటా. వాళ్ళకి ఓకే. పడే ఇంగ్రీడియెంట్స్. ఓకే. మీరేం ఏం తింటారు? మీకేది తిన్నప్పుడు లేదు అనేది అడుగుతా. ఓకే. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇప్పుడైనా ఎవరైనా మనం ఏం తింటున్నాం అనేది మన బాడీయే చెప్తది. ఇప్పుడు హ్మ్. ఈరోజు హ్మ్. తిన్న హ్మ్. ఫుడ్ రేపు వాష్‌రూమ్ అవ్వలేదంటే అది మనకు పడలేదు. ఆ! కాన్‌స్టిపేషన్ మనకి పడనప్పుడే వస్తుంది. హ్మ్. హ్మ్. మనం కాన్‌స్టిపేట్ ఎప్పుడవుతాము? మనం ముందు రోజు హార్డ్ ఫుడ్డు, ప్రాసెస్డ్ ఫుడ్డు తీసుకున్నప్పుడు కాన్‌స్టిపేట్ యెస్. యెస్. అవుతాము. లేదా మోషన్స్ అన్నా అవుతాయి. హ్మ్. రెండిట్లో ఒకటి జరిగిద్ది. హ్మ్. హ్మ్. ఏది లేదు హ్యాపీ మోషన్ అయిపోయింది. అంతా బావుంది అంటే ఆ ఫుడ్ మీకు సూట్ అయినట్లు.